ప్రముఖ తెలంగాణ విప్లవ కవి అందశ్రీ గారు చనిపోవడం చాలా చాలా బాధాకరం అండి. మరి ఈరోజు తెలంగాణ ప్రజలను మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను తన గొప్ప కవిత్వంతో ఒక వాళ్ళ మనోభావాలను, వాళ్ళ గుండెలందరినీ కూడా ఒక్కటిగా చేసిన వ్యక్తి అందశ్రీ గారు. జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాట ఏదైతే రాశారో అది నిజంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా తెలంగాణ విముక్తి పోరాటం వైపు కదిలించింది. అది ఈరోజు తెలంగాణ గీతమైంది. ప్రతి విద్యార్థి మరి పాఠశాలల్లో పాడుకునే విధంగా మరి రాసిన ఒక గొప్ప కవి అందశ్రీ గారు. నిజానికి స్కూలుకు పోకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బర్రెలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఒక గొప్ప కవిగా మారడం అనేది నిజంగా ప్రపంచంలో ఒక గొప్ప అద్భుతమైన ఘట్టం ప్రపంచ చరిత్రలో. సో అలాంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. మరి రాబోయే రోజుల్లో అందశ్రీ గారు ఏ ఆశయాల కోసం అయితే బతికారో, ఏ ఆశయాల కోసమైతే తన భావాలకు అక్షర రూపం ఇచ్చి ఆ అక్షరాలనే ఆయుధాలుగా ఈ ప్రపంచంలో ఉండే వెనుకబాటుతనం, పేదరికం మీద సంధించారో ఆ భావాల కోసం నిరంతరం కూడా భారత రాష్ట్ర సమితి పోరాడుతుంది. తప్పకుండా అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి ఆశయాలను, అందశ్రీ గారి కళలను నిజం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పాలేరు నుంచి జీవితాన్ని మొదలుపెట్టి జీవిత గమనంలో తెలుగు సాహిత్యంలో ఒక పాశుపతాస్త్రంగా నిలిచినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. అందశ్రీ గారి యొక్క రచనలు మొత్తం కూడా తెలుగు జాతికి, తెలుగు వాళ్ళ నాలుకల పైన చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆలవొగ్గా ఆసువుగా కవిత్వం చెప్పేవాడు. కవిత్వాన్ని కూర్చొని రాసేవాడు కాదు, ఆలవొగ్గా చెప్పేవాడు. తనలో ఒక శక్తి ఉంది, ఆ శక్తే నన్ను ఈ కవిత్వాన్ని రాయిస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ప్రధానంగా అతను నది నడిచిపోతున్నదోయ్ అన్నటువంటి గీతాన్ని చాలా సుదీర్ఘమైనటువంటి కావ్యాన్ని రాశాడు. ఆ కావ్య రచన కోసం అతను చాలా దేశాలకు పోయి నదులను చూసి వచ్చాడు. నదుల మీద అత్యంత అద్భుతమైనటువంటి కావ్యం అతనిది రావాల్సిన కావ్యం ఉంది. ఆ కావ్యం మొత్తం కూడా ఒక మానవ జాతి నాగరికతకు సంబంధించిన ఒక పరిణామ క్రమాన్ని మొత్తాన్ని కూడా చెప్పినటువంటి గీతం నది నడిచిపోతున్నది అన్నటువంటి కావ్యం రాలేదు. ఇంకా అదొక సుదీర్ఘమైనటువంటి ఒక పెద్ద దీర్ఘకావ్యం. కాబట్టి అందశ్రీ కంఠం తాంచు కంఠం, అందశ్రీ యొక్క అడుగు, అందశ్రీ మాట తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ధూమ్ధామై నిలిచింది. ఆయన తెలంగాణ జాతి గీతాన్ని రాశాడు, జయ జయ హే జాతీయ గీతాన్ని రాశాడు. మనం ఇప్పుడు 150వ సంవత్సరం వందే మాత్రం బంకించంద్ర చటర్జీ గీతాన్ని ఎట్లా తలుచుకుంటామో తెలంగాణ జాతి ఎప్పటికీ మర్చిపోకుండా అందశ్రీ యొక్క గీతాన్ని, జాతీయ గీతాన్ని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ గుండెల్లో దాచుకుంటుంది. మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అని మానవత్వాన్ని నేర్పి ఒక కింది స్థాయి నుంచి పుట్టి పెరిగి వచ్చినటువంటి ఒక గొప్ప కవి, మహాకవి, తెలంగాణ ఉద్యమానికి తన యొక్క ఊపిరులు ఊదినటువంటి జయ జయ హే జయ తెలంగాణ అనే దాంతో తెలంగాణ ఆనాటి ఉద్యమ సంస్థలు, తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అయితేనేమి, తెలంగాణ విద్యావంతుల వేదికనైతేనేమి, తన యొక్క పాటని ఒక ఉర్రూతలూగించినటువంటి తన పాటని ప్రజా చైతన్యం కొరకు వాడి ఈ తెలంగాణ సాధనలో అత్యంత ముఖ్యంగా ఆ పాట మరి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి అందశ్రీ గారు లేకపోవడం అనేది చాలా మరి విచారకరమైన వ్యవస్థ. వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ అందశ్రీ గారికి.